తనుజ గెలుపు కోసం బిగ్ బాస్ టీం రూపాయలు 100 కోట్ల ఖర్చు. అసలు సంగతి ఏంటంటే కొనసాగుతుంది తనుజ. మొదట ఓటింగ్లో టాప్ ఉండింది. మరోవైపు ఈ సీజన్ నెట్టింట్లో ఎత్తుకునేది కూడా తనే అంటూ గట్టి ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ తనుజకు విపరీతమైన నెగిటివిటీ పెరుగుతుంది. ఓవైపు పిఆర్ నుంచి ట్రోలింగ్ ఎక్కువే. మిగతా కంటెస్టెంట్ కంటే తనుజని హౌస్లో స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారంటూ అనూప విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు టాస్క్లోనూ బిగ్ బాస్ తనుజకి ఫేవరిజం చూపిస్తున్నాడని బయట వాళ్ళు మాత్రమే కాదు హౌస్లోని వారు కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఆపరేషన్ తనుజ ఎలిమినేట్ బయటకు వచ్చిన శ్రీజ ఆరోపణలతో తనుజకి నెగిటివిటీ మరింత ఎక్కువైంది. బిగ్ బాస్ టైటిల్ తనుజకే అని ఫిక్స్ అయినప్పుడు ఈ ఆటలు టాస్క్లు ఎందుకంటూ శ్రీజ దమ్ము విమర్శించింది. దీంతో ఈ సీజన్ విన్నర్ తనుజ అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. పైగా ఆమె గెలిచేందుకు బిగ్ బాస్ టీం విశ్వ ప్రయత్నం చేస్తుందని, ఆమె చేతుల్లో టైటిల్ పెట్టేందుకు బిగ్ బాస్ టీం 100 కోట్లు ఖర్చు చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదంతా నిజం కాదని తనుజ సపోర్టర్స్ వాదిస్తున్న యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఓట్ బ్యాంక్ కారణం ఇదే. ఇంత ట్రోలింగ్ అవుతున్న తనుజ టాప్ కొనసాగడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనికి వెనుక బిగ్ బాస్ ఫేవరిజం ఉందంటూ బలంగా నమ్ముతున్నారు. అయితే తనుజకి ఇంత ఫాలోయింగ్, ఫేవరెటిజం ముఖ్య కారణం బిగ్ బాస్ కాదు, ఆమె స్టార్ మాస్ సీరియల్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. 2014 అన్నపూర్ణ స్టూడియో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీరియల్ ముద్దమందారం సుమారు 5 ఏళ్ల పాటు ఈ సీరియల్ టాప్ కొనసాగింది. టీఆర్పీ రేటింగ్లోనూ ముద్దమందారం ఉంది. బుల్లితెర హిస్టరీలోనూ ఎన్నడూ లేని విధంగా ఈ సీరియల్ సుమారు 1580 ఎపిసోడ్లు జరుపుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో తనుజ పల్లెటూరు అమ్మాయి పాత్రలో నటించిన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తోనూ. దీంతో తనుజకు ఎంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సీరియల్ తెలుగులో పాటు మలయాళం, కన్నడలో భాషల్లో హిట్ అయింది. దీంతో తనుజ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే బిగ్ బాస్లోనూ వారి సపోర్ట్తోనూ తనూయి టాప్లో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత తనూరు బుల్లితెర కనిపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తనుజ సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ షో చూసేది కూడా ఫ్యామిలీ ఆడియన్సే, ముఖ్యంగా గృహిణీలే. కాబట్టి సీరియల్ ప్రేమికులంతా కూడా బిగ్ బాస్ తనుజకే ఓటేస్తున్నారు. దీంతో పోలింగ్ ఆమె టాప్లో ఉంటుంది. పైగా ఈ స్టార్ సెలబ్రిటీలు, బలమైన కంటెస్టెంట్ లేకపోవడం కూడా తనుజ ప్లస్ అయింది. అలా తనుజ టాప్లో కొనసాగుతుంది. ఇలా వివిధ కారణాలతో తనుజ టాప్ దూసుకుపోతుంది తప్ప బిగ్ బాస్ టీం ప్రత్యేకించి ఆమె కోసం ఖర్చు చేస్తుండేవి లేదు. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ రూపాయలు 50 లక్షలు ఉంటే 100 కోట్లు ఖర్చు అంటే అది మించిన ఆర్థిక భారమే. అంతగా అనుకుంటే తనుజకి మరిన్ని సీరియల్స్లో ఆఫర్స్ ఇచ్చినా తమ ఫేవరిజం చూపించుకోవచ్చు. అంతేకాదు ఆమె గెలవడం కోసం బిగ్ బాస్ కోట్లు ఖర్చు చేస్తున్నాడన్న రూమర్స్లో అసలు అర్థమే లేదు. కాబట్టి ట్రోలర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమని టార్గెట్ చేయడం మానుకుంటే మంచిదని ఆమె సపోర్టర్స్ అంటున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.